నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలుగుదేశం పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం, దానికి సంబంధించి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియామకం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే పార్టీని మరింతగా బలోపేతం చేయటం, దీనికి సంబంధించి యువ నాయకులకు పెద్దపీట వేయటం, ఇది ఒక బిగ్ టాస్క్గా లోకేష్ ముందు ఉంది. గత దాదాపుగా ఒక 6 నెలల నుంచి మనం గమనిస్తే రాష్ట్ర రాజకీయాలలో మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అంతా కూడా తానే మరి ముఖ్యంగా షాడో సీఎం లాగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి మంచి పరిణామమే. కానీ దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్లలో తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. కొంతమంది సీనియర్లను పక్కన పెట్టారు. దానికి సంబంధించి వారికి చిన్న చిన్న పదవులు ఉన్నప్పటికీ మరి మంత్రులను ఈ కమిటీలోకి తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలకు ఆల్రెడీ వేరే పదవులు ఉన్నవారికి కూడా స్టేట్ పాలిట్ బ్యూరోలోను, నేషనల్ పాలిట్ బ్యూరో రకరకాలుగా అవకాశం కల్పించినటువంటి అధినేత కొంతమందికి మాత్రం ఎలాంటి పదవులు ఇవ్వాల. వారు ఇప్పుడు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అంటే రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింతగా వారిని వాడుకునేందుకు అలా హోల్లో పెట్టి ఉండొచ్చు అని. సో ఇలాంటి సందర్భంలో కొంతమంది నిరసన అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు వారి వాయిస్ ద్వారా. తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మరి ముఖ్యంగా కూటమిలో రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ప్రక్షాళన ఎప్పుడు, రీషఫలింగ్ ఎప్పుడు. కూటమి మంత్రివర్గంలో దాదాపుగా 7 నుంచి 8 మంది వరకు వారిని తప్పిస్తారు అనేది దాదాపుగా 1 ఇయర్ నుంచి వినిపిస్తుంది. అయితే ఆ పని చేస్తే కూటమిపై తీవ్రమైనటువంటి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వెనక్కి తగ్గారు. పదే పదే చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా వారు చెప్తూనే ఉన్నారు, మీ పద్ధతి మార్చుకోండి, మీరు ఇదే రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు అని. కానీ కొంతమంది మాత్రం సెటరైట్ అయ్యారు, మరికొంతమంది నాకు ఎవరు చెప్పినా నేను విన్నో, మనల్ని ఎవడరా ఆపేది అన్న విధంగానే వారి యొక్క తీరు అనేది ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఎవరు ఊహించలా, దాదాపు ఇంకా టైం ఉంది కమిటీలు ప్రకటిస్తారని. కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎప్పుడూ లేనటువంటి ఒక పోస్ట్ క్రియేట్ చేశారు. ఆ పోస్ట్ని నారా లోకేష్కి అప్పగించారు. అంటే ఇక పూర్తిగా పార్టీ బాధ్యతలన్నీ నారా లోకేష్పై పెట్టారు. ఇలాంటి క్రమంలో ఆ కమిటీల్లో కూడా నారా లోకేష్కి సంబంధించినటువంటి సన్నిహితులు కానీ స్నేహితులు కానీ వారిని తీసుకొచ్చారు. ఇట్లాంటి క్రమంలో మరి మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడు అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి పార్టీ వర్గాల ద్వారా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే దసరాకు అంటే దాదాపుగా ఈలోపు 2 ఏళ్ళు పూర్తవుతుంది. పదే పదే ఎన్నిసార్లు చెప్పినా వారి వ్యవహార శైలిలో మార్పు తెచ్చుకోకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలోనే మార్గంలోనే వెళ్తున్నారు. కాబట్టి అటువంటి వారిని పక్కన పెట్టాలి, ఉద్వాసన పలకాలి. దీనికి సంబంధించి 2029 ఎన్నికల నాటికి ఒక స్ట్రాంగ్గా కూటమి ఏర్పడాలి, బలపడాలి. దానికి సంబంధించి ఒక సమర్థవంతమైనటువంటి మంత్రివర్గాన్ని తయారు చేయాలి. ఇక్కడెక్కడా కూడా మిత్రపక్షాలైనటువంటి జనసేన కానీ భారతీయ జనతా పార్టీ, 2 పార్టీలకు మధ్య ఎక్కడ కూడా ఈ 3 పార్టీల్లో గొడవలు కానీ, వివాదాలు కానీ, విభేదాలు కానీ, మనస్పర్ధలు కానీ ఏది రాకూడదు. అవన్నీ చూసుకుంటూనే దీనికి సంబంధించి మంత్రివర్గ ప్రక్షాళన తెలుగుదేశం పార్టీలో దాదాపుగా 5గురు అయితే బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసేనలో ఉన్నటువంటి వారిలో ఒకరు వేరే వారికి అవకాశం ఇచ్చేటట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. ఈసారి లోకేష్ టీంలో ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అంటే సీనియర్లకు ఖచ్చితంగా ఈసారి కూడా మొండి చెయ్యి ఏర్పడుతుంది అనే ఒక చర్చ కూడా తెలుగుదేశం పార్టీలో. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి ఆ పార్టీ అనేది అందరికీ తెలుసు. కానీ
2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ అన్నీ కూడా మనకు తెలుసు. సొంత పార్టీలోనే కొంతమంది నాయకుల మధ్య మనస్పర్ధలు, విభేదాలు, వివాదాలు, దానికి సంబంధించి ఒకరిపై ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకోవడం, ప్రత్యారోపణలు, వాట్సాప్ వేదికగా ఏకంగా స్టేటస్లు పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇట్లాంటి క్రమంలో ఇక వాటికి తావివ్వకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బాధ్యతను లోకేష్కి అప్పగించారు. రాబోయే రోజుల్లో ఇక ప్రక్షాళన మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది. ఇటు పార్టీ కమిటీల్లో కానీ, లేకపోతే మంత్రివర్గంలో కానీ, జిల్లాల్లో నడుస్తున్నటువంటి వ్యవహారాలు కానీ, ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమందిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు, సివిల్ వివాదాల్లో అనవసరమైనటువంటి కేసుల్లో ఇరుక్కోవడం, దానికి సంబంధించి మరుముఖ్యంగా మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులను తక్కువగా చేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటిని చెక్ పెట్టేటువంటి బాధ్యతను తన తండ్రి కుమారుడైనటువంటి నారా లోకేష్కి అప్పగించారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డెడ్గా ఆలోచిస్తున్నారు అనేది చర్చ నడుస్తుంది. ఇట్లాంటి క్రమంలోనే ఇక ఖచ్చితంగా 5 కానీ 6 కానీ, దాదాపుగా అయితే ఇప్పుడు 8 మంది వరకు ఉద్వాసన అనేది ఉండబోతుంది అనేది వినిపిస్తున్నప్పటికీ ఒక్కసారే అంతమందిని తొలగించినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి 5 అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు 5 అయితే తప్పకుండా పదవుల నుంచి తప్పిస్తారు, మంత్రివర్గం నుంచి అనేది బాగా వినిపిస్తుంది. అలాంటి వారికి ఇప్పటికే ఒక రకమైనటువంటి ఇండికేషన్ కూడా వచ్చింది. కొంతమంది మంత్రుల్లో ఎవరైతే మాట వినట్లేదో, ఎవరైతే వారు చెప్పినట్టు నడవట్లేదో దానికి సంబంధించి అటువంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వాల. కొంతమంది మంత్రులుగా ఉన్నటువంటి వారికి జాతీయ కమిటీలో, రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు. దీనికి సంబంధించి కొంతమందికి మాత్రం ఇవ్వాల. అలాంటి వారిని ఖచ్చితంగా 100% పక్కన పెట్టబోతున్నారు అనే చర్చ ఎక్కువగా నడుస్తుంది. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. 2029 నాటికి ఖచ్చితంగా 3 పార్టీల కలయికతో ఇప్పుడైతే ఎలాగైతే ఉన్నామో అంతకంటే రెట్టింపు బలంగా మనం కూటమి ఉండాలి. దీనికి సంబంధించి వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా, వేరే పార్టీ అంటే వైఎస్ఆర్సీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మనమే ఈ రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించాలి. దానికి సంబంధించి సమర్థవంతమైనటువంటి మంత్రివర్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, తయారు చేసుకోవాలి అనే ఆలోచనతోనే 3 పార్టీల నేతలు ఉన్నారు. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రులు ఉన్నారు. కాబట్టి వారి మీద అయితే వేటుపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రక్షాళన అయితే ఇప్పట్లో ఉండబోదు. జూన్లో 2 ఏళ్ళు పూర్తి తర్వాత ఒక పండుగ వాతావరణం. ఇలాంటి సందర్భంలో 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే అనుసరించినటువంటి విధానాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ మంత్రివర్గాన్ని కూడా సరిచేయాలి, రిపేర్ వర్క్స్ అనేది మొదలుపెట్టాలి అనే ఆలోచనను చేస్తున్నారట చంద్రబాబు నాయుడు. చూడాలి మరి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది చాలా ఆసక్తికరంగా మారేటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.